జ్ఞానేశ్వరికి ఈ రోజుకి తప్పిపోయి 20 రోజులు అయితా ఉన్నది. వాళ్ళ మదర్ స్ప్రో తప్పి పడిపోయింది. ఆమెను హాస్పిటల్ తీసుకుపోయారని చెప్తా ఉన్నారు జ్ఞానేశ్వరి తల్లిని. మరి ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లుందనే విషయాలు కూడా కొన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏమైంది, పాపకేమో అయిందంట వాళ్ళ మదర్ కి? కొంచెం తలెప్పు, జ్వరం, ఫీవర్ గా అయిందన్న. తిండి తినక. ఓకే, ఇప్పుడు ఓకేనా? హాస్పిటల్ తీసుకుపోయారని తెలుస్తా ఉన్నది. ఆ జ్ఞానేశ్వరి పాప ఇట్లాంటి తమ్ముళ్ళు పెడతా ఉన్నారు, వీటి వల్ల ఎగ్జైట్ అయ్యి కొంచెము డిప్రెషన్ కి వెళ్ళిందని చెప్తా ఉన్నారు. నిజమేనా? అది ఆ డిప్రెషన్ కి వెళ్ళిపోయి కంటిన్యూగా తలెప్పు వస్తే ముఖం తిరిగి పడిపోవడం, ఫుల్ ఫీవర్ వచ్చేయడం. ఇంకో విషయం కోటి, ఏదో మీడియా ఛానల్స్ పై ఏదో యాక్షన్ తీసుకోబోతున్నారని చెప్పి మీకేమైనా చెప్పిరా? యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా, ఇలాంటి తమిళ పెట్టకూడదు. మొత్తం మీద ఆమె ఆ డిప్రెషన్ కి వెళ్ళడానికి కారణం మీడియానే అని చెప్తా ఉన్నారు. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతా ఉంది. కొంతమంది అయితే వాళ్ళే ఆ పాపను చంపేసి కొండపైన పూడ్చిపెట్టిరని కొంతమంది చాలా నీచంగా వెళ్తా ఉన్నది. కాబట్టి దీనికి చాలా సీరియస్ గా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకు ఉన్నది. నెక్స్ట్ ఈ 1 వీక్ లో మీడియాపై విరుచుకపడే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనుకో. ఈ లైవ్లలో దొరికేసింది పాప సంఖ్యలో, లేదంటే తుని రైల్వే స్టేషన్ లో పాప ఎవరినో తీసుకొచ్చారా, ఈ పాప ఎంతుంది, ఆ పాప ఎంతుంది, అసలు నీచమైన బతుకులు కొన్ని. డిపార్ట్మెంట్ విన్నర్ కదా, చాలా సీరియస్ గా నిన్ననే యాక్షన్ తీసుకోబోతున్నారని. నెక్స్ట్ మీడియానే జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా అడ్డమైన తమ్ముళ్ళు తీసేసి కొంచెం బుద్ధి తెచ్చుకోండి అని చెప్తా ఉన్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. జ్ఞానేశ్వరికి ఈ రోజుకి తప్పిపోయి 20 రోజులు అయితా ఉన్నది. యాక్చువల్లీ కొన్ని సబ్జెక్టులు మాట్లాడాలి కాబట్టి వాళ్ళ మదర్ స్ప్రో తప్పి పడిపోయింది. పరిస్థితి ఏంటి అంటే జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఈ రోజుకి 20 రోజులు. ఇప్పటి వరకు 1.1% కూడా జ్ఞానేశ్వరి ఆజుకి దొరకలేదు. పైగా కొన్ని అంశాలు జరుగుతూ ఉన్నాయి. అంటే పాప పోలీస్ స్టేషన్లో ఉందని కొంతమంది, ఇంకేన్నో ఉందని కొంతమంది. కాబట్టి అన్నిట్లకి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది. ఇలాంటి తమ్ముళ్ళు పెట్టి ఇలాంటిది పోర్ట్రేషన్ చేసే వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారని తెలుస్తా ఉన్నది మనకి. దాని మీద మీకు చెప్తామన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మ్యాటర్ ఏంటంటే, జ్ఞానేశ్వరి మిస్ అయ్యి పోలీస్ బలగాలు కావచ్చు, ఇంకా అందరూ చాలా మంది, అంటే జల్లెడ బట్టి దగ్గర ఒక 15-20 కిలోమీటర్ ఏరియాలు, మొత్తం గుట్టలు, మొత్తం అన్ని ఏరియాలు, ఫామ్ ఆయిల్ తోటలు, విలేజ్లు అన్ని తిరిగి చేస్తా ఉన్నారు. అయినా సరే ఇప్పటివరకు పాప ఆజుకు దొరకలేదు. దీన్ని అడ్డం పెట్టుకొని వేరే విధంగా కూడా పోర్ట్రేషన్ జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కదానికి చెక్ పెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇక జ్ఞానేశ్వరి తల్లికి ఇక్కడ ఏమైపోతా ఉన్నదంటే, పాప దొరుకుతుందేమో అన్న ఓప్స్ ఇప్పటి వరకు ఉండే. 15 రోజుల నుంచి ఇక్కడ డిపార్ట్మెంట్ కష్టపడతా ఉన్నది. ప్రతి ఒక్కరూ సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నారు. స్టిల్నో ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నది. కాకపోతే జ్ఞానేశ్వరి తల్లి ఈ 15-20 రోజుల నుంచి అసలు అన్నం తినుడు లేదు. అసలు ఎవరికైనా బాధ ఉంటుంది, అన్నం తినుడు లేదు అంటే. ఇక చూసేవాళ్ళు ఆమె ఏడుస్తలేదు, ఆమె నవ్వుతుంది. ఆడగొడు ఈ అమ్మ లోఫర్ నా కొడుకులు ఉన్నారు కొంతమంది, నవ్వుతుంది, ఆమె ఇచ్చిర్రు పోలీసు వాళ్ళు అని చెప్తా ఉన్నారు. ఇవి చూసేసి కొంతమంది వీళ్ళ చుట్టాలు కావచ్చు, లేదంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇలా బంధువులు కావచ్చు, వీళ్ళందరూ పాప ఉందంట కదా, పాప దొరికిందంట కదా, ఎందుకు మాకు చెప్పట్లేదు, ఏం జరిగింది ఏంటి అని వీళ్ళకి ఫోన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎవరికి? దివ్య వాళ్ళకి. దివ్య అనుకుంటే మీ పేరు. అయితే ఇక ఈమె పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చూడండి ఎట్లా ఏడుస్తుందో. అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసిన ఇప్పటి వరకు. ఈరోజు డేట్ వచ్చేసి 25 జూన్ 25 రోజు మనం ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పటికి 20 రోజులు అమ్మాయి మిస్ అయ్యి జ్ఞానేశ్వరి. ఇప్పటి వరకు నేను మీకు ఒకటే చెప్తున్నా, ఆ పాప బావిలో దొరికింది, కొండ చిల్వ మింగింది, ఇంకోటి చేసింది, పోలీస్ అండర్వేర్లో పాప ఉంది అని ఏవైతే పోస్టర్లు చూసి కొంతమంది నాతో అన్నారు, అన్న అవి చూసి మేము అరే దొరికిందేమో అనుకొని వీడియోలు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఇక అవి బంద్ చేయండి. ఇక పాప ఇప్పటివరకు ఆజుకి లేదు. నిజంగా ఆజుకి వస్తే ఎక్స్క్లూజివ్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మాలాంటి వాళ్ళం ఎవరో ఒకరు చెప్తాం, ఇంకా కొంతమంది ఉన్నారు కదా అక్కడ, సో అండ్ సో ఛానల్స్, పెద్ద ఛానల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక ఇవన్నీ ఏంటంటే ఈ లైవ్లలో దొరికేసింది పాప సంఖ్యలో, లేదంటే తుని రైల్వే స్టేషన్లో పాప ఎవరినో తీసుకొచ్చారా, ఈ పాప ఎంతుంది, ఆ పాప ఎంతుంది, అసలు నీచమైన బతుకులు కొన్ని. ఏందో దాన్నే తింపి లాస్ట్కు ఈ నిన్న కదా ఈరోజు వాళ్ళ మమ్మీకి చాలామంది ఫోన్లు చేయడంతో స్పృహ తప్పి పడిపోయి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఆమె. ఒకసారి ఏ విధంగా ఉంది, ఆమె పరిస్థితి ఎట్లుంది ఏందనేది
మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఏం జరిగింది ఆమెకి, ఎందుకు ఇట్లా జరిగింది, ఆమెను హాస్పిటల్ తీసుకోవేరని చెప్తా ఉన్నారు జ్ఞానేశ్వరి తల్లిని. మరి ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎట్లుందనే విషయాలు కూడా కొన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా మొత్తం మీద ఆమె ఆ డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం మీడియానే అని చెప్తా ఉన్నారు. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతా ఉంది అని తెలుస్తూ ఉన్నాయి మనకు కొన్ని విషయాలు. మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళ మీద అనేది ఇంకా మొత్తం క్లారిటీ లేదు. కానీ అందరి మీద అయితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారన్న విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అమ్మాయి వాళ్ళ తల్లి ఈ 20 రోజుల నుంచి కూడా తిండి తికాన్ లేకుండా ఏడుస్తూ ఆమె రోధపడుతూ ఆమె బాధ వర్ణాతీతం, ఆమె అంతా చేస్తూ ఉంటే కూడా ఇక బయట వాళ్ళకి తెలియదు కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో పెట్టిన మొన్న ఒక వీడియో పెట్టిన ఏమని, కొన్ని పెద్ద ఛానల్స్ దొరికిందని చెప్తా ఉన్నారు, చెప్పడానికి కొంచెమన్నా ఉండాలంటే అన్న నువ్వు కూడా అదే తమ్ములేని పెట్టినావు అని అంటా ఉన్నారు. మేము పెట్టింది అది కదా, ఇండైరెక్ట్గా వాళ్ళకి వేసినాం. మేము కొంచెమన్నా ఆ విధమైన పెట్టడానికి, ఆ విధంగా పోర్ట్రేషన్ చేయడానికి కొంచెమన్నా బుద్ధి ఉండాలనే విధంగా మనం చేసినాం. అయితే వీళ్ళ తల్లి ఎందుకు అంత హాస్పిటల్ బారిన పడాల్సి వచ్చింది జ్ఞానేశ్వరి తల్లి అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. అంటే ఒకరు దొరికింది అనడం, ఒకరు పోలీస్ స్టేషన్లో ఉందనడం, ఒకరేమో ఆడ బస్ స్టేషన్లో అనడం, ఒకరేమో ఆడుందనడం, ఒకరేమో 320 కిలోమీటర్లు అనడం. ఇదంతా ఒక గందరగోళం వేషం అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఈ గందరగోళంలో ఆమె ఒక కన్ఫ్యూజన్కి గురైపోయి ఏం చేయాలో అర్థం కాక 20 రోజులు బిడ్డ దొరకక ప్రోదాపి పడిపోయి ఇలా హాస్పిటల్లో అడ్మిట్ చేసిరన్న విషయాలు తెలుస్తా ఉన్నాయి. ఫోన్ ఎత్తట్లేదు కోటి. ఫోన్ చేస్తే మరి ఏం జరిగింది ఏంటని కనుక్కుందామని చూస్తే ఇంకో విషయం ఏంటంటే, త్వరలో మీడియాపై పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ గా ఉంది మీడియా మీద. ఏదేమైనా అంటే కొన్ని కోణాలలో అంటే ఎందుకు సీరియస్ గా ఉందంటే, ఇప్పుడు ఎవరెవరైతే ఏ ఛానల్స్ అయితే కొండ చిలువ మింగేసింది, లేదంటే కొందరైతే డైరెక్ట్ గా అమ్మాయి దాన సంస్కారాలు అయిపోయినాయి కావచ్చు, కొంతమంది బావిలో దొరికిందని కావచ్చు, కొంతమంది చెరులో దొరికిందని కావచ్చు, కొంతమంది తునిలో ఉందని చెప్పడం కావచ్చు, తుని బస్ స్టాండ్లో ఇది రైల్వే స్టేషన్లో ఉందని చెప్పడం కావచ్చు, వీళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్లు తీసుకోబోతున్నారన్న విషయాలు అయితే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ తప్పుడు సమాచారాన్ని ఇచ్చేసి ఇది మొత్తం గందరగోళం చేస్తూ ఉన్నది మీడియా అనే కోపము డిపార్ట్మెంట్కు ఉందన్న విషయాలు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ కొన్ని ఛానల్స్ పేర్లు రాసుకున్నారు, త్వరలో ఛానల్స్ పై యాక్షన్ తీసుకోబోతున్నారు అనే విషయాలు తెలుస్తూ ఉన్నది. మరి ఏం తీసుకోబోతున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది తెలీదు. తప్పుడు సమాచారం ఇచ్చి మొత్తం జ్ఞానేశ్వరి ఇష్యూను ఇంకోలాగా మలుపు దింపిన ఛానల్స్కి మాత్రం పెద్ద దెబ్బ అయితే పడబోతున్నది. ఎందుకంటే చాలా సీరియస్ అంటే చాలా సీరియస్గా ఉన్నాం. మేము వెళ్ళిన రోజు కూడా మా ఛానల్స్ కూడా కొంచెం చెక్ చేయడం జరిగింది, ఏం పెట్టిరు, ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు నిజంగా వ్యూవర్షిప్ కోసం వచ్చారా, ఉన్న విషయాలు చూపిస్తూ ఉన్నారు అనేది మా ఛానల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. వాస్తవంగా మా ఛానల్ చెక్ చేసిరు, ఏం ఇష్యూ పర్లేదు, బాగున్నాయి, అట్లనే చేయండి, తప్పుడు సమాచారం ఇవ్వద్దని చెప్పిండు. ఆ రోజే కొన్ని ఛానల్స్ రాసుకున్నారు. ఇప్పుడు మరి అవి నోటీసులు ఇస్తారా, ఏం చేస్తూ ఉంటారు అనే విషయాలు ఇదొక గందరగోళానికి అయితే దారితీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంకో విషయం, ఇప్పటికీ జ్ఞానేశ్వరిని ఒక 100 సార్లు దొరకబట్టిచ్చిర్రు, 100 సార్లు చంపిర్రు, 100 సార్లు కొండ చిల్వ మింగింది, 100 సార్లు బావిలో పడ్డది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి డిపార్ట్మెంట్ రంగంలో దిగిందని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా దిగుతుంది ఏంటనేది తెలియదు. కానీ ఇప్పటికీ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఏదో బెదిరియడానికి చెప్తా ఉన్నారు అనుకుంటున్నారు. పక్కా చూడండి, కొన్ని ఛానల్స్పై చాలా భయంకరమైన సంఘటన జరగబోతుంది. ఇది మాత్రం సీరియస్. అట్లనే ఎవరైతే ఈ చేతవడులు అది అని చెప్పిన పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోబోతున్నారనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు వెళ్తూ ఉన్నది, ఏ విధమైన ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారనే విషయాలు చూడాలి. ఏదేమైనా ఎవరమైనా తప్పుడు సమాచారం అనేది ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళమ్మ ఇక్కడ పాప పోయిన ఇబ్బంది కంటే మీడియా పెట్టిన ఇబ్బంది ఎక్కువ ఉందనే విధంగా చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్కి అనేది కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి హాస్పిటల్ బారిన పడడానికి మేజర్ కారణం కూడా ఇదే మేజర్గా ఒక్కొక్కలాగా మాట్లాడడం. అంటే పాప దొరికిందంట కదా పోలీసుల దగ్గర, వీళ్ళకి కూడా తెలియదు అసలు, వీళ్ళకి సిగ్నల్స్ ఉంటాయి వీళ్ళ ఇంటి దగ్గర. అసలు చెప్పేసరికి వీళ్ళు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయేసి అప్పుడే మళ్ళీ లేదు మీడియాలో వచ్చింది, వాళ్ళు అట్లా పెట్టిరు, ఆ పోస్టర్ చూసి మేము నిజంగానే దొరికింది అనుకున్నామని చెప్పేసరికి మళ్ళీ కుప్పగూలిపోతా ఉన్నది ఆమె. ఇది ఎవరైనా సరే, ఆమెనే కాదు, ఆమె ప్లేస్లో ఎవరున్నా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికీ ఇంకా అవి పెట్టేసి బ్యాక్ టు బ్యాక్ అదే ఫీడ్ పెట్టి బ్యాక్ టు బ్యాక్ పాప దొరికింది, పాప ఆడుంది, పాప ఈడుంది, పాపనిగా గంటలో తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తారు అని కొంతమంది అయితే వాళ్ళే ఆ పాపను చంపేసి కొండపైన పూడ్చిపెట్టిరని కొంతమంది చాలా నీచంగా వెళ్తా ఉన్నది. కాబట్టి దీనికి చాలా సీరియస్గా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నది. నెక్స్ట్ ఈ 1 వీక్లో మీడియాపై విరుచుకుపడే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనుకోవచ్చు. మరి ఎలాంటి నోటీసులు ఏమని ఇస్తారా మీడియాకి, ఏంటి
ఇలాంటి సమాచారం ఇచ్చేవాళ్ళు. అరే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అట్లనే దరిద్రంగా, అంటే జనాలు ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. అంటే ఎక్కడన్నా పాప దొరికిందనే ఏ మీడియాలో వస్తుందేమో అన్న ఉద్దేశంతో పాప దొరికింది అని పెట్టేసరికి దాన్ని నమ్మేసి ఓపెన్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ 20 రోజులలో ఇప్పటివరకు పాప ఆజుకి 1.1% కూడా దొరకలేదు. ఇక కొంతమంది చెప్తున్నారు మేధావులు పేపర్లు రాసుకొని లిస్టులు రాసుకొని మరీ చెప్తా ఉన్నారు. సిగ్గుండాలి కొంచెం అని అట్లా చెప్పడానికి. అన్నమే తింటున్నాం మనం కూడా. చిన్న పాప వేరే ఇష్యూ అంటే అది వేరే విషయం. ఒక చిన్న పాప ఇష్యూ సెన్సిటివ్. ఎందుకంటే పిల్లలు అనేసరికి చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఎంత బండరాయి ఉన్నోళ్ళు కానీ చిన్న పాప విషయం, పిల్లల విషయంలో చాలా సెన్సిటివ్ ఉంటాం అందరం. కాబట్టి దాన్ని క్యాచ్ చేసుకొని ఎవరెవరైతే నాటకాలు ఆడుతూ ఉన్న మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన చాలా సీరియస్ యాక్షన్లు అయితే ఉన్నాయి. అది ఏ విధంగా ఏందనేది మనకు కూడా, అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తూ ఉన్నాం. చూద్దాం. మొత్తం మీద జ్ఞానేశ్వర్ అయితే ఇప్పటివరకు లేదు. నేనేం చెప్తా ఉన్నానంటే చూసే ఆడియన్స్కి కూడా పోస్టర్ల మీద పెట్టిన ప్రతీది నమ్మకండి అని చెప్తున్నాను. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళొకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి అలా ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంది, ఫోన్ ఎత్తట్లేదంటే చాలా సీరియస్గా ఉన్నట్టుంది. చాలా కష్టపడి, ఎందుకంటే ఈమెను చూసుకోవడం కానీ, అక్కడ ఒక చిన్న బేబీ ఉంది, ఇంకొక పాప 1 year కూడా 6 months బేబీ ఉంది. ఇక్కడ ఈమె అక్కడ ఇటు ఈ బిడ్డ గురించి ఆలోచించాలి, అక్కడ చిన్న పాప గురించి ఆలోచించాలి. ఆ అమ్మాయి అంత ధైర్యంగా. హలో కోటి, ఏమైంది? పాపకేమో అయిందంట వాళ్ళ మదర్కి. కొంచెం తలెప్పు, జ్వరం, ఫీవర్ గా అయిందన్న. ఓకే తిండి తినక. ఓకే, ఇప్పుడు ఓకేనా? హాస్పిటల్ తీసుకోవారని తెలుస్తా ఉన్నది. నిన్న హాస్పిటల్ తీసుకెళ్ళామన్నా. ఓకే, అయితే ఇంకో విషయం కోటి, ఏదో మీడియా ఛానల్స్ పై ఏదో యాక్షన్ తీసుకోబోతున్నారని చెప్పి మీకేమైనా చెప్పిర్రా? ఏం చెప్పలేదన్నా. అదే తప్పుడు తమ్లేన్లు పెట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నారని తెలిసింది. నిన్న సార్ అన్నారు అలా అని. ఏమన్నారు సార్? ఏమన్నారు? ఈ తప్పుడు కామెంట్లు పెట్టే వాళ్ళు మాత్రం పెట్టొద్దను, ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పండి, ఇలా తప్పుడు కామెంట్లు పెట్టొద్దు అలా అని. పెట్టిల మీద యాక్షన్ తీసుకుంటానన్నారంట కదా. అదే కమిషనర్ తిలక్ సార్. ఏంటన్నా? తిలక్ సారా? తిలక్ సార్ కమిషనర్ గారు మీడియాపై, అంటే తప్పుడు తమ్లేన్లు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నారా? యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా. ఇలాంటి తప్పుడు తమ్లేన్లు పెట్టకూడదు. ఆ పాప తల్లికి, ఆ పాప తండ్రికి ఏమవుతుంది అలా అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఇప్పటి వరకు జ్ఞానేశ్వర్ ఆజుకైతే ఏం దొరకలే కదా కోటి? ఏమి దొరకలేదన్నా. ఏమి లేదు. ఏమన్నా చిన్న క్లూ కూడా ఏం దొరకలేదా? క్యూ ఏం దొరకలేదన్నా. ఏదన్నా తల్లిల దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు కానీ మేము తిరుగుతున్నాం కానీ ఏమి ఆచుకు దొరకలేదు. ఎక్కడి నుంచి ఎలాంటి ఇది లేదు ఇప్పటి వరకు. ఇప్పటికి 20 రోజులు కదా పాప పోయి. 20 రోజులు అన్న. ఓకే, మీరేం చెప్దాం అనుకుంటారు? ఇట్లా తప్పుడు తమ్లేన్లు పెట్టే వాళ్ళ కోటి ఏం చెప్తా ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి? నేనైతే మాత్రం ఇలా తప్పుడు కామెంట్లు పెట్టే వాళ్ళకి మాత్రం బాగుండదు అన్న, హెచ్చరిస్తున్నాను కూడా. ఓకే, డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. తప్పుడు తమ్లేన్లు పెట్టి ఇట్లా ఆ పాప చనిపోయింది అదైందని చెప్పే వాళ్ళ మీద చాలా సీరియస్గా ఉన్నారు, యాక్షన్ తీసుకోబోతున్నారు అన్న విషయం తెలిసింది కోటి. ఇదైతే నిజమే, ఇదైతే వాస్తవం. డిపార్ట్మెంట్ అయితే చాలా కోపం మీద ఉన్నారు. ఓకే, మా బాధలకి గురవుతున్నారు. ఓన్లీ మీడియా వాళ్ళు తప్పుడు కామెంట్ పెట్టే వాళ్ళు వాళ్ళ గురించి మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా అని చెప్పారన్న. ఓకే 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 కోటి, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే పర్లేదు కదా, వాళ్ళ పాప బాగుంది కదా, మీ కూతురు బాగుంది కదా? బాగానే ఉన్నా సార్ ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, ఏమి ఇబ్బంది అయింది అంటే వీళ్ళు, అంటే ఇక్కడ ఏం పేరు అమ్మాయి పేరు ఏంటి? దివ్యానా? జ్ఞానేశ్వరి, వాళ్ళ అమ్మ పేరు భవానికి ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే దొరికేసింది, పోలీస్ స్టేషన్లో ఉంది. ఆ జ్ఞానేశ్వరి పాప ఇట్లాంటి తమ్లేన్లు పెడతా ఉన్నారు, వీటి వల్ల ఎగ్జైట్ అయ్యి కొంచెము డిప్రెషన్కి వెళ్ళిందని చెప్తా ఉన్నారు. నిజమేనా? అది ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయి కంటిన్యూగా తలనొప్పి వస్తే ముఖం తిరిగి పడిపోవడం, ఫుల్ ఫీవర్ వచ్చేయడం, ఏం తిన్నా సరే వాంటింగ్స్ అయిపోతున్నాయండి. ఓకే, ఎందుకంటే 6 months బేబీ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ జ్ఞానేశ్వరి గురించి ఆలోచించాలి, ఆ 6 months బేబీ గురించి ఆలోచించాలి కాబట్టి కొంచెం 6 month బేబీ కూడా చాలా డల్ అయిపోయి వాళ్ళ అమ్మ కోసం ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది కాబట్టి పర్వాలేదు, ఎవరైనా ఉండలేని దగ్గర అయితే చాలా ఇబ్బంది అవి నా పాప అయితే. ఓకే 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 కోటి, ఇప్పుడైతే పర్లేదు, భవానికి బాగుంది. పర్లేదన్న, బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, విన్నారు కదా, చాలా సీరియస్గా ఉంది డిపార్ట్మెంట్. ఇంకోటి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, ఇంకా తమ్లేన్లు పెట్టి ఇంకా నాశనం చేయకండి. మనం రక్తం ముద్ద అంటారు కదా, రక్తం ముద్ద తిన్నట్టుంటుంది.
ఇంకా ఆయన ఎవరు ఆ ముసలాయన ఆయన మీద అనుమానాలు వస్తున్నాయి, ఆయనను పట్టుకొచ్చిర్రు, 80 మందిని పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టిర్రు, వాళ్ళను ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇది అంతా ఏం లేదురా బాబాడ, డ్రామా క్యాండిడేట్లు ఉన్నారా యాంకర్లు కొంతమంది. ఏమని అంటే లేదు మా ఛానల్ ఓనర్లు చెప్తారు. మీ ఛానల్ ఓనర్లకు సిగ్గుండాలి కొంచెం కొంతమందికి. చూసుకోండి అందరి మీద సీరియస్గా. మీలాంటి వాళ్ళ వల్ల మా అలాంటి వాళ్ళ మీద కూడా యాక్షన్లు తీసుకోబోతారు. అది మొత్తం మీద భవానీకి పరిస్థితి అసలు బాగలేదు. ఇప్పుడు మీరు విన్నారు లైవ్లో. ఇంకోటి ఆ పాప, చిన్న పాప 6 months బేబీ ఎవరైతే జ్ఞానేశ్వరి చెల్లె ఉందో ఆమె కూడా చాలా సిక్కిపోయిందని చెప్తా ఉన్నారు. డిపార్ట్మెంట్ విన్నర్ కదా, చాలా సీరియస్గా నిన్ననే యాక్షన్ తీసుకున్నారని చెప్తా ఉన్నారు. యాక్షన్ తీసుకోబోతున్నారని, అంటే తీసుకోపోతారు, ఇక యాక్షన్లో రంగంలో దిగబోతారు నెక్స్ట్ మీడియానే. కానీ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికైనా అడ్డమైన తమ్లెన్లు తీసేసి కొంచెం బుద్ధి తెచ్చుకోండి అని చెప్తా ఉన్నాం. మరి యాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఏందనేది కూడా చూసే ప్రయత్నం చేయాలి. డైరెక్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్డే దీని గురించి మాట్లాడి చాలా సీరియస్ గా ఉన్నాడంటే ఒకసారి ఆలోచించండి. ఇది మొత్తం మీద పరిస్థితి. ఇక దయచేసి జ్ఞానేశ్వరి పాప ఆజుకి లేదు, మీరు భ్రమలో పడి తమ్లెన్లను చూసి మోసపోకండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, జ్ఞానేశ్వరి ఆజుకి ఏమైనా దొరికితే మ్యాక్సిమం ఒక 4-5 ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానల్స్లో మన ఛానల్ ఒకటి ఉంది. మనకి ఎందుకంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నారు వాళ్ళ డాడీ భవానీ గారు, వాళ్ళ తాతయ్య గారు, ఇప్పుడు మాట్లాడింది కోటి. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మనకు కూడా వస్తుంది. ఓకే, ఇన్ కేసు E960 కానీ ఇంకా కొన్ని 2-3 ఛానళ్ళు ఉన్నాయి జెన్యున్గా అక్కడ ఉండి టేకప్ చేస్తున్న ఛానల్స్. ఈ ఛానల్స్లలో వస్తుంది ఇన్ఫర్మేషన్, అది చూసి నమ్మండి. ఇక మిగతా అంతా డ్రామా జూనియర్ కథలు. ఓకేనా? ఇది పరిస్థితి భవానీకి సంబంధించి, జ్ఞానేశ్వరికి సంబంధించి. మీకు ఇంకా మిగతా ఏమైనా అప్డేట్స్ వస్తే కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.